నా పేరు అంజి అండి. ఏం చేస్తుంటారు? మనకు ఓన్గా షాప్ ఉంది, టెంట్ హౌస్ బిజినెస్. సో ఎట్లుందన్న చేంజ్ ఎట్లుంది? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే అస్సలు బాగాలేదు. మాకు కేసీఆరే బాగుంటాడు. 100% కేసీఆరే వస్తాడు. ఇక్కడ గడ్డ మీద చేయాలి, గడ్డ మీద మన జ్ఞానేశ్వర్ అన్న గెలుస్తాడు 100%. ఇది జ్ఞానేశ్వర్ అన్నకే ఓటేస్తాం. సో ఎందుకు ఏ రకంగా బాగాలేదు? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా బాగుంది? కేసీఆర్ ప్రభుత్వం అంటే అన్ని పథకాలు ఇచ్చిండు, డెవలప్మెంట్ చేసిండు, రోడ్లని హైదరాబాద్లో అవన్నీ ఇవన్నీ. ఇక్కడ చూసిన హైదరాబాద్లో అయితే కేసీఆర్ ఓడిపోలేడు ఎమ్మెల్యేకు. బయట ఉన్న నల్గొండ అటు సైడ్ ఓడిండు, కానీ ఇక్కడ అయితే హైదరాబాద్లో సూపర్గా చేసిండు. సో ఇప్పుడు గతంలో రంజిత్ రెడ్డి ఎంపీగా ఉండే, కాంగ్రెస్కి పోయిండు, మరి ఆయన గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? గెలిచే ఛాన్సెస్ ఏం లేదండి. ఆయన గుడ్ల దొంగ. మా పార్టీల నుంచి అవతల పార్టీలకు వెళ్ళిండు. మా తడాకి ఏందో చూపెడతాం ఇప్పుడు. బీఆర్ఎస్ తడాకి ఏందో అంటే అభ్యర్థిని చూసి ఓటేస్తారా? డైరెక్ట్ కేసీఆర్ ముఖం బీఆర్ఎస్ పార్టీ? కేసీఆర్ ముఖం చూసేస్తాం. కేసీఆర్ ప్రాణం మాకు, చాలా ప్రాణం మాకు. ఏదంటే చేస్తాం కేసీఆర్ గురించి. ఇప్పుడు కాదు, మేము ఉద్యమం చేసినప్పటి సంది ఉద్యమం పాల్గొన్నాం, మేము ఉద్యమం చేసినాం మొయినాబాద్ రోడ్డు మీద. ఇప్పుడు కాదు, మాది అన్నీ నచ్చినాయి మాకు. కేసీఆర్ ప్రభుత్వమే కావాలి, వేరే ప్రభుత్వం అయితే వద్దు మాకు. మీ పేరు సార్? రాజయ్య. వ్యవసాయం. వరి. సో ఎట్లుంది కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లుంది? కాంగ్రెస్ ఏమున్నది, ఇంకా కేసీఆర్ తోటేనే ఇంత ఏదాన్ని వస్తుండే. ఇప్పుడు రైతు బంధు లేదు, ఏం లేదు. ఇప్పుడు 15 ఆగస్టుకి 15 ఆగస్టు వచ్చేదాకా మా బతుకుతే కదా. ఆయన ఇచ్చింది తిన్నాం, కానీ ఈయన ఇచ్చింది తినలేం కదా. మరి తిన్నదే గొప్ప. పోయినాక ఊపిరి పోయినాక ఏం గొప్ప ఉంటుంది? ఏది కానీ అంతే. ఊపిరి ఉన్నంతసేపే గొప్పతనం. ఊపిరి పోయిందనుకో అయిపోయింది. ఇప్పుడు 15 ఆగస్టు దాకా మన ఊపిరి ఉంటుందని గ్యారెంటీ ఉన్నదా? లేదు కదా. అందుగురించి కేసీఆర్ తెచ్చింది అన్నీ నచ్చే ఉన్నాయి. ఆయన ఏది ఖరాబ్ చేసింది ఏం లేదు. దోసుకున్న అనకం ఏంది? కాలేదు మాటల వరకు. ఏం దోసుకోలే. రైతు తన మటుకు ఏది దోసుకోలేడు. రైతుకి ఏది ఇబ్బంది కూడా పెట్టలేడు. రైతుకు పోయి ఇట్లా మాకు మందులు కావాలన్నా లోపల పోయి ఆడ ఏది ఏమి అడిగినా కానీ మాకు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు ఏమున్నది? ఈడికి పోతే ఇప్పుడు చూడు, కేసీఆర్ వచ్చే, ఇప్పుడు ఈయన వచ్చే అన్నిటికీ కింది మీది కిందికి చేయబట్టి, ఆధార్ కార్డుల కాడికి వెళ్ళి కిందికి మీద చేయబట్టి, మరి ఓట్ల దాకా కూడా కింద మీదనే. మరి అప్పుడు ఇవన్నీ లేవు కదా. చదువుకున్న వాళ్ళకంటే ఎట్లా అవుతుంది. మరి చదువుకున్న వాళ్ళు ఎట్లా చేయాలి? ఎవరి కాళ్ళు మొక్కాలి? ఎవరి అంటే అలాగే మొక్కాలి ఇక. ఎందుకంటే 10 నిమిషాల కోసం చదువుకున్న వాళ్ళకు వాళ్ళు దబా గీక్తారు, ఇచ్చేస్తారు. ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నది ఇదే రావాలి. ఆ ప్రభుత్వం వచ్చినా నడవది అంతే. ఏంటంటే ఇప్పుడు రాజెవరు ఉంటే పతాన్ని బట్టే రాజు. ఇప్పుడు ఈయన వచ్చిండు 5 సంవత్సరాల దాకా ఇంకే ఎవ్వడు కానీ ఆయన దిక్కు 100 మంది పోయి ఈడు ఒక్కడు ఉన్నా కానీ ఈయనదే మాట్లాడాలి. ఇప్పుడు కేసీఆర్ దిక్కు 100 మంది పోయి ఈడు ఒక్కడు ఉన్నాడనుకో ఈయనదే మాట్లాడాలి, కానీ అంది మాట్లాడారు. కేసీఆర్ పని ఖతం అవుతుందని కూడా అంటారు. అయితే 5 సంవత్సరాల దాకా అయిపోయినట్టే. ఉన్నది ఏం లేదు. నేను కూడా చెప్తాడు 5 సంవత్సరాలు అయినాక వస్తాడు. వస్తే కేసీఆర్ వస్తాడు, లేకపోతే బీజేపీ వస్తాడు. ఈ రెండుట్లో ఇదైతే రాదు. మీ పేరు? మాధవి. హౌస్ వైఫ్. ఎట్లుంది ప్రభుత్వం మారిన తర్వాత? ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి? ఎలాంటి చేంజెస్ అంటే ఏమి లేవు. ఇప్పుడు ఇస్తామన్న హామీలు ఏమీ ఇవ్వడం లేదు. ఈ ఫ్రీ బస్ పెట్టి చాలా గొడవలు అవన్నీ ఎక్కాము. ఎట్లా అంటే బాగానే ఉంది, కానీ గొడవలు దానివల్ల ఆధార్ కార్డు తీసుకుపోవడము, ఇది మర్చిపోతే మళ్ళీ డబ్బులు కట్టడము. అంటే ఆధార్ కార్డు తీసుకోకపోతే డబ్బులు తీసుకోవాల్సిందే కదా. టికెట్ అట్లా ఇవన్నీ అన్నీ బాగానే ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి వచ్చినాక బాలేని పనులు ఏముంది? ఇస్తా అన్నాయన్నీ ఏమీ ఇవ్వట్లేదు. అదే ఇంకా వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు అంతే. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏది వస్తే అంటే ఇక చెప్పలేం కదా ఎవరు వస్తారు అనేది. అంటే అనుకుంటారు కదా ఇది వస్తే బాగుంటుంది అని చెప్పేసి. కేసీఆర్ వస్తే బాగుంటుందని అనుకుంటారు, కానీ ఇక చెప్పలేం. కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు ఏమైనా అందినాయా? అందినాయి. రైతు బంధు ఇంకా రాలేదు. పేరు? నా పేరు కుమార్ అండి, కుమార్ ముద్రాజ్. మేము రియల్ ఎస్టేట్.
ఎట్లా నడుస్తుంది మరి వ్యవసాయం? కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి కొంచెం డౌన్ అయిపోయింది. ఎట్లుంది? గత ప్రభుత్వం ఎట్లుండే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? గతంలో ఉన్న పార్టీ బాగానే ఉండే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచి అంత అయోమయంలో ఉంది, అంత ఫస్ట్ ఉన్నంత లేదు. అది అంటే ఎట్లా ఏం నచ్చింది గత ప్రభుత్వంలో? ప్రతి ఒక్కటి చాలా బాగా చేసిరు వాళ్ళు. ఇప్పుడు ఈ పథకాలు వచ్చినాయిగా, ఏమంటారు కళ్యాణ లక్ష్మి అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఒకటి కాంగ్రెస్ వచ్చే నుంచి బస్సు ఫ్రీ అన్నారు కానీ అంత అయోమయం, అది అంత వేస్ట్ కాంగ్రెస్. ఎందుకు ఒకటే మాటలో వేస్ట్ అని చెప్పేసి అంతే, ఇంకా టైం ఉంది కదా అంటున్నారు. టైం ఎంత వచ్చినా అంతే. ఇంకా ఏ రకంగా అనిపిస్తుంది? ఏ రకంగా అంటే ప్రతిదీ చూసుకుంటే టీఆర్ఎస్కి దీనికి కంపేర్ చేస్తే టీఆర్ఎస్ బెస్ట్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరు వస్తారు? కాసాని గణేష్ రావాలి. అంటే ముద్రాజ్ బిడ్డ తెలుగులోకి అవకాశం వచ్చింది, కంపల్సరీ కాసాని గణేష్ రావాలి. ప్రతి ఒక్కటి పార్టీ పరంగా అంటున్నారా అభ్యర్థి పరంగా? అభ్యర్థి పరంగా ప్లస్ పార్టీ పరంగా. ఎందుకంటే ప్రతి దానికి రెడ్డిస్కి అవకాశం వస్తుంది, అసలు బీసీలకి ఎవరికి రాలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి బీసీ నినాదంతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఉంది ఇక్కడ ఉంటుంది. కంపల్సరీ ఆయనకి కంపల్సరీ గెలుస్తాడు గిడంగా ఆయన.